నమస్తే, నా పేరు స్మరత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభ పక్ష సమావేశం. మేం పారిపోవట్లేదు, యూరియా అంశంపై చర్చకు సిద్ధం, మంత్రి అచ్చెన్నాయుడు. దుర్గమ్మ ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా చర్యలు, ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఆర్డీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం, అనంత వెంకట్రామిరెడ్డి. ఇక డీటెయిల్స్ వస్తే, యూరియా అంశంపై శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాదోపవాదాలు జరిగాయి. యూరియా సహా రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యూరియా సమస్యలపై చర్చకు వైకాపా సభ్యులు పట్టుబడుతూ తీర్మానం ఇచ్చారు. దీనిపై మండలి చైర్మన్ మోషన్ రాజు స్పందిస్తూ వైకాపా తీర్మానాన్ని తిరస్కరించారు. మరో రోజు ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపడతామని సముదాయించారు. ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి, డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది చాలా అత్యవసరం ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు కదా మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతాం అధ్యక్ష, చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు బిజినెస్ లో పెడదామండి చెప్పారు కదా. చెప్పారు అధ్యక్ష, ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి, స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను. అధ్యక్ష ప్లీజ్, మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పనండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి. మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీ తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష. మీరు ఏది కావాలంటే అది పెడదాం. ఆర్డీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం చేపడతామని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. గురువారం అనంతపురంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో అనంత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
విదేశాల నుంచి కానీ ఇక్కడ ఇతర సంస్థల నుంచి కూడా అనేకం కూడా నిధులు కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రజానీకానికి ముఖ్యంగా ఈ దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా మరియు వర్షపాతం కూడా తక్కువ ఉన్న జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా వైద్యము, విద్య, అలాగే క్రీడా రంగాలలో కూడా అనేక రకాలు కూడా చేసేసి ఈ జిల్లాను కూడా పేదరికాన్ని తీయడానికి, వారిని కూడా విద్యావంతులు చేసి అందరూ కూడా ఆరోగ్యంగా చేయడానికి, అంటే ప్రభుత్వానికి సమాంతరంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమాంతరంగా కూడా ఇక్కడ అనేక రంగాల్లో కూడా సేవలు చేస్తున్న సంస్థ ఈరోజు ఉనికినే కోల్పోయే పరిస్థితి కూడా ప్రభుత్వం తీరుతో కూడా వచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ఒక మతాన్ని అడ్డం పెట్టుకోను, లేకపోతే మతబూచి అనేది కూడా చూపి ఈ దేశం నుంచే ఆర్డిడి సంస్థకు కూడా సేవలు అందించలేని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఉంది. దీనికోసమే కూడా ఎంతోమంది కూడా మన ప్రజలు, జిల్లా ప్రజలు, అలాగే అందరు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా ఎంతో కూడా ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే కూడా వారందరూ కూడా భయాందోళన కూడా లోనే కూడా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో సామాజిక వర్గాలకు కూడా అంతా సేవ చేసేదే కాకుండా వారిని గుర్తించి వారి పిల్లలు ఈ రోజు కూడా బాగా కూడా చదువుకున్నారంటే, చాలా ముందుకు పోయారంటే కూడా ప్రభుత్వంతో పాటు కూడా ఈ సంస్థ అనేది కూడా ముఖ్యం. వారిలో ఎంతో కూడా చైతన్యం కూడా కల్పించింది. మరి అలాగే మహిళా సాధికారత కోసం కూడా ఎంతో కష్టపడింది. అలాగే ఈరోజు ఇక్కడ బత్తలపల్లి హాస్పిటల్ కావచ్చు, కనేకల్ హాస్పిటల్, కళ్యాణ్ దుర్గ్ హాస్పిటల్, ఇవన్నీ కూడా ఎంతో కూడా వైద్య సేవలు కూడా అందిస్తుంది. ఒక బత్తలపల్లి హాస్పిటల్లోనే సంవత్సరానికి వచ్చేసి మామూలుగా కూడా 8.5 లక్షల మంది కూడా అక్కడ అటెండ్ అయ్యి కూడా సేవలు కూడా తీసుకుంటున్నారు. పీనాకో చేసి దాని సేవలు కూడా ఎలాంటివో కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా. మరి ముఖ్యంగా కరోనా లాంటి పరిస్థితుల్లో ఇక్కడ అనేది కూడా ఎవరికి. మాజీ సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. దీనికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై చర్చిస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ సీఎం జగన్ చర్చిస్తున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. గురువారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం మీనాక్షి చౌదరికి అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. बेटी को एक खुशी से जड़ी ये टोकरी है। స్థానిక సంస్థల ఎన్నికల్లోగా బీసీ రిజర్వేషన్లను 34% పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర వెల్లడించారు. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో బీసీ రిజర్వేషన్లపై చర్చించామని వారు తెలిపారు. రిజర్వేషన్లను సీఎం చంద్రబాబు 34% పెంచితే జగన్ 24% తగ్గించారని పేర్కొన్నారు. గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టించారు, హక్కును చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితోనే బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నో బీసీ సంక్షేమ పథకాలతో పాటు బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా అన్నిట్లోనూ ఉంచింది కూడా చంద్రబాబు నాయుడు గారి. గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మేము మా యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో కూడా మరి బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఆ రోజు మేము ఆ చట్టాన్ని చేస్తామని పెద్దలందరూ చెప్పారు. అదే విధంగా మరి 34% బీసీ రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ గురించి కూడా మేము ఆ విషయంగా ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, బీసీ మినిస్టర్స్ అందరూ మరి లా సెక్రటరీ గారిని, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ సెక్రటరీ, మరి అదేవిధంగా హోమ్ సెక్రటరీ అందరూ కూర్చొని ఏ విధంగా చేయాలి ఏమి అన్న విషయాన్ని ఈరోజు చర్చించుకున్నాం. ఖచ్చితంగా బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియదు. రక్షణ చట్టం గురించి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది జస్ట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేశాం. ఇట్లా ఏం చేయాలా ఏమనేది డిస్కషన్ చేశాం. లోకల్ బాడీ ఎన్నికల్లో 34% బీసీలకు ఏ విధంగా చేయాలి, లా ఏంటి, ఏం గత చట్టబద్ధంగా ఏం చేయొచ్చు ఏమన్న విషయాలు ఈరోజు మినిస్టర్స్ అందరూ కూర్చొని మాట్లాడారు. విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా అధికార తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు ఫెర్ని వెంకట్రామయ్య, వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవుడు ఆస్తి కొట్టేశాడు, లేకపోతే బియ్యం తినేశాడు, ఇవన్నీ ఆయన చాలా గొప్పగా నా గురించి ఆయన పొగిడారు. వీరేమో ఉత్తమ పార్లమెంటేరియను, ఆంధ్ర తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ పార్లమెంటేరియన్ అయినటువంటి శివనాథ్ అలియాస్ చిన్ని గారు, ఆయన ఎంత అత్యుత్తమం అంటే ప్రజాసేవ పట్టదు, బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే తీరిక లేదు, ఎమ్మెల్యేల గురించి కూడా పట్టించుకునేటువంటి తీరిక లేదు. వారికి ఎవరు పట్టరు. ఆయనంతా బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం, సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం, వాటిని ఏ పూటకు ఆ పూట, లేకపోతే వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడమా, లేకపోతే రోజు సొమ్మెళ్ళిపోతే వెనకాల ఫ్లైట్లో ఈయన వెళ్తామా, ఈ బిజీగా ఉన్నారు. ఈ బిజీలో ఆయన నా గురించి నేదేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు, అది పుచ్చుకుని నేను ఏలాడతాడు. ఇక్కడ
కుక్కతోక పట్టుకుని కృష్ణానది ఇటు నుంచి అటు సీతానగరం వరకు ఏదటం సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థం అవుద్ది. ఇప్పుడు ఏదైతే నిన్న శివనాథ్ అలియా చిన్ని చెప్పినటువంటి దేవుడు ఆస్తి ఏదో అన్నాడు, ఇది ఆక్షన్ రోజు డాక్యుమెంట్. ఇది 5 ఎకరాల 30 సెంట్లు ఎంతో. ఇది 2006 సంవత్సరంలో 2007 సంవత్సరం ఈ 29 మార్చి 2007 ఉదయం 11 గంటలకి ఇది ఆక్షన్ జరిపింది. ఎవరయ్యా అంటే అప్పటి ఆర్జేసీ, మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఆజాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఎండోమెంట్స్ కమిషనరేట్ లో అప్పుడు ఈ అసెట్స్ దేవుడు ఆస్తులను చూసేటువంటి సెక్షన్ లో ఉండేవారు. కమిషనర్ గారు పంపగా వారు, అలాగే ఒక ఆయన ఏదో రెడ్డి గారు, పుల్లారెడ్డి ఏదో రెడ్డి గారు అని అసిస్టెంట్ కమిషనర్ గారు ఉండేవారంట. వీరు ముగ్గురు కలిసి వచ్చి ఆక్షన్ పెట్టారు. ఆక్షన్ లో 135 మంది ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు డిపాజిట్ గా కట్టి ఆక్షన్ పాడుకున్నారు. ఇది ఎండోమెంట్ డాక్యుమెంటే, నాది ధరావతుల జాబితా. 135 మంది 2 లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్టా కొట్టేశానో మరి మీరు ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు. గ్రూప్ 1 పరీక్షల అంశంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోంది అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈరోజు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించి మేము ఒక కృత నిశ్చయంతో చిత్తశుద్ధితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేయటం, దానికి సభ్యులను, దానికి తోడు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4కు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయాలని ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ముందుకు నడుస్తూ ఉన్నాం. కొంతమంది సందేహాలు ఉండే దాని పరంగా మొన్న కోర్టు ఇచ్చిన తీర్పు, దానిపైన ఈరోజు అన్ని సవ్యంగా జరిగినాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కూడా అప్పీల్కి వెళ్తా ఉన్నారు. ఈ సందర్భంలో కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిభావంతులైన వారిని ఎంపిక కావటం, వారికి సంబంధించిన మేధాశక్తిని కించపరుస్తూ వారు అనేక సంవత్సరాల్లో కష్టపడి సాధిస్తామని అనుకున్న ఉద్యోగాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు వారి మేధాశక్తిని కించపరుస్తూ వారిని ఏదో విధంగా మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్న కొంతమందికి చెప్తా ఉన్నాం. ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడకండి. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. మాకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది, వారు ఇచ్చిన తీర్పు పట్ల కూడా నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఈరోజు ఈ అంశం విషయంలో తప్పకుండా స్పష్టతతో ముందుకు పోతాం. ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి ఎక్కడ కూడా తప్పు జరగలేదని మరి స్పష్టంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టంగా చెప్తా ఉన్న వైనాన్ని రేపు రాబోయే కాలంలో కూడా ఈరోజు వారికి విద్యార్థులకు సంబంధించి మెరిట్నే బేస్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు సాగుతుంది. ఎట్టి విషయంలో దాంట్లో రాజీ పడే ప్రసక్తి కూడా ఉండదు. ఈ యూరియాని మేము అందరికీ కూడా సరైన విధానంలో పంచడానికి మా వ్యవసాయ శాఖ యంత్రాంగం అంతా కూడా పటిష్టంగా పనిచేస్తూ ఉంది. వచ్చిన యూరియాని వారి పంటలకు ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు ఇవ్వడానికి అరదినమో కొద్దిగా లేట్ అయినప్పటికీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వారు ఎంత యూరియా పంపిస్తే అంత యూరియాని రాష్ట్ర ప్రభుత్వం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రక్రియలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు పటిష్టంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. రైతులు ఆందోళన పడొద్దని మేము చెప్తా ఉన్నాం. రైతులకు ఎంతవరకు యూరియా అవసరం ఉంటుందో ఆ యూరియా సంబంధించిన అంశం విషయంలో నిన్న కూడా మీరు చూశారు, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఢిల్లీకి వెళ్ళడం, ఇంకా పెద్ద ఎత్తున యూరియాకు సంబంధించిన అంశం విషయంలో మన అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని
మీరు యూరియాను వెంటనే రిలీజ్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన బాధ్యత మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. రైతు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన యూరియా అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేయాలని కూడా మేము చెప్తా ఉన్నాం మా తరఫున. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మహా గోదావరి పుష్కర పనులు నగరాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. In terms of like technological interventions, we need to set up the triple C goals during the pushkaras or just stormwater treatment. అది చాలా ఇంపార్టెంట్. అది మోరంపూడి నుంచి శాటిలైట్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు 456 కోట్లకి రోడ్లు అవసరం అవుతాయి. రోడ్స్ డ్రైన్స్ తీసుకుంటే 456 కోట్లు అయితే మొత్తం పూర్తి అవుతాయి. పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ 456 కోట్లతో ఈ వర్క్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అధికారులకు కూడా ఆదేశించాను. దీన్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీన్ని ముందుకు పోవటం జరుగుతుంది. మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మా నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా గౌరవ మంత్రి గారి యొక్క దృష్టిలో ఉంచడం. గత 5 సంవత్సరాలు ఒక పొంతన లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు అవగాహన కలిగిన వ్యక్తిగా, అడ్మినిస్ట్రేషన్ మీద మంచి పట్టు కలిగిన వ్యక్తిగా నారాయణ గారు చాలా సమర్థవంతంగా ఈ శాఖను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో మొత్తం 10 ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ తరగతి గదులు ఏర్పాటు చేసినట్లు నటి మంచు లక్ష్మి తెలిపారు. దీని ద్వారా విద్యార్థులకు ఆధునిక విద్యావకాశాలు మెరుగుపడతాయన్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ స్మార్ట్ తరగతి గదులను పెగా సిస్టమ్స్ ఇండియా ప్రతినిధి డాక్టర్ ధరణికోట సుయోధన్ పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్య ప్రవీణ్ తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నుంచి మీరు ఆప్యాయంగా, అభిమానంగా మమ్మల్ని ఈ సినిమా ఇండస్ట్రీలోనే ప్రేమిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. మాకు మీరు ఇచ్చిన ప్రేమ నేను నాకు తోచినంత రూపంలో నా పిల్లలకి చూపించాలని అనుకుంటున్నాను.
సో మీ దీవెనలు ఎప్పుడు ఉండాలి మాకు, మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మాకు. మేము ముందున్నామంటే ఈ జనబలంతో మేము ముందున్నాం, లేకపోతే మేము ఉంది. ఈరోజు ధరణికోటకు రావడం, ఆ శివాలయంలో నాకు అద్భుతమైన దర్శనం దొరకడం, అండ్ ఇక్కడికి వచ్చి 10 గ్రామాల్లో 10 స్కూల్స్ తీసుకున్నామండి మేము టీచ్ ఫర్ చేంజ్ ద్వారా. మెగా టీచ్ ఫర్ చేంజ్ అని ధరణికోట నుంచి వచ్చిన ధరణి గారు, ఆయన కంపెనీ పెగా సిస్టమ్స్ ద్వారా మేము ఈ 10 స్కూల్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడే కాదు, మేము శ్రీకాకుళం, తిరుపతి, ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలోనే కాదు, కర్ణాటకలోనే కాదు, తమిళనాడులో, సో 4 స్టేట్స్లో మేము ఉన్నాము. అండ్ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్కి రావడం, మన అమరావతికి వచ్చి చేయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇది పునాది మటుకే, ఇక్కడి నుంచి మేము ఇంకా చాలా చాలా చేస్తాము. మిమ్మల్ని అందరినీ కూడా అప్పుడు పిలుస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభ పక్ష సమావేశం. మేం పారిపోవట్లేదు, యూరియా అంశంపై చర్చకు సిద్ధం, మంత్రి అచ్చెన్నాయుడు. దుర్గమ్మ ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా చర్యలు, ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఆర్డీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం, అనంత వెంకట్రామిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.